ఇక్కడ స్టోరీ ఉంటుంది. ఈ స్టోరీ ప్రకారం ఫస్ట్ చూసి దాని ప్రకారం ఆ కలర్ తోటే మీకు డీకోడ్ చేసి మరీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకసారి మీకు 1 minute మళ్ళీ రివిజన్ చేస్తాను. పూర్ణ అనే ఒక సివిల్ డాక్టర్, ఆమె గాంధీతో కలిసి పూనాకు వెళ్ళే ఆఫర్ వచ్చింది. అక్కడ ఒక వ్యక్తి ఎవరితోటి క్రిప్స్ తోటి రాయబారం చేసుకున్నారు. ఏం రాయబారం చేసుకున్నారు? పూణేకి వెళ్ళి క్రిప్స్ని ఎందుకు కలిశారు? ఇక్కడ మా ఇండియాలో ఒక రాజు ఉన్నాడు, అతను ఒక ఫార్ములా కనిపెట్టాడు. ఆ ఫార్ములా అనేది రివీల్ కాకుండా ఉండడానికి ఒక మిషన్ ఉంటే ఇవ్వండి, ఆ మిషన్ ఇస్తే అట్లయితే మీకు అమౌంట్ అనేది పంపిస్తామని చెప్పేసి ఒక ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది రాయబారం. ఇక్కడ దీని ప్రకారం పూర్ణ అంటే పూర్ణ స్వరాజ్, ఫస్ట్ పూర్ణ స్వరాజ్ 1929. నెక్స్ట్ ఈ అమ్మాయి సివిల్ డాక్టర్. ఇందులో 3 వస్తాయి. సివిల్ అంటే సివిల్ డిసోబిడియంట్ మూవ్మెంట్, శాసన ఉల్లంఘన ఉద్యమం అంటారు. ఓకేనా? 1930. డి డాక్టర్లో డి అంటే దండి ఉప్పు సత్యాగ్రహం, దండి ఉప్పు సత్యాగ్రహం, డి ఫర్ దండి. ఓకే. ఆర్ ఫర్ రౌండ్ టేబుల్ సమావేశం. ఓకే. గాంధీతో కలిసి వెళ్ళింది కదా పూణేకి. గాంధీతో అంటే గాంధీ ఇర్విన్ ఒడంబడిక, గాంధీ ఇర్విన్ ఒప్పందం 1931. ఆర్డర్వైజ్ వస్తాయి 30, 31. ఓకేనా? 32. నెక్స్ట్ మళ్ళీ కలిసి కమ్యూనల్. ఇక్కడ చూడండి కలి కమ్యూనల్ కూడా కళా ఉంది చూడండి, ఓకేనా? కమ్యూనల్ అవార్డు. సిమిలర్గా చిన్న రైమింగ్ వర్డ్స్, ఒక 2 పదాలు ఉన్నాయి ఇందులో. ఓకేనా? కలిసి కమ్యూనల్, ఇవి ఇలా గుర్తుపెట్టుకోవాలి. 1932. పూనా అంటే పూనా ఒప్పందం 1932. నెక్స్ట్ ఆఫర్ అంటే ఆగస్ట్ ఆఫర్లో కూడా ఆఫర్ అని ఉంది ఈ 1940. ఓకేనా? నెక్స్ట్ వ్యక్తిని కలవడానికి వెళ్ళారు, వ్యక్తిగత సత్యాగ్రహం 1941. ఓకేనా? ఆర్డర్వైజ్ వస్తాయి 40, 41, 42. నెక్స్ట్ ఆ వ్యక్తి ఎవరు? క్రిప్స్ రాయబారం, అతనితో రాయబారం చేసుకోవడానికి వెళ్ళారు క్రిప్స్ తోటి. సో క్రిప్స్ రాయబారం 1942. నెక్స్ట్ ఇండియాలో మా రాజు ఉన్నాడు, ఒక ఫార్ములా కనిపెట్టాడని చెప్పారు. ఇండియాలో అంటే ఇక్కడ ఫిట్ ఇండియా ఉద్యమం 1942. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మా రాజు ఒక ఫార్ములా కనిపెట్టాడు, రాజా ఫార్ములా. ఓకేనా? 1944. నెక్స్ట్ ఆ ఫార్ములా అనేది రివీల్ కాకుండా ఉండడానికి ఒక మిషన్ కావాలి, అట్లయితే అమౌంట్ పంపిస్తామని చెప్పడం జరిగింది. రివీల్ కాకుండా ఉండడానికి, బయటపడకుండా ఉండడానికి వేవేల్ ప్రణాళిక 1945. ఇదంతా ఇక్కడ నుంచి మనకు అంత ఒక బ్యాచ్ కదా, రాజు కోసం మాట్లాడేదంతా ఒక బ్యాచ్. అక్కడ నుంచి ఆర్డర్ వైజ్ గా వస్తాయి, ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా రాజు నుంచి మొదలై 1944 నుంచి మొదలవుతుంది. 1944 రాజాజీ ఫార్ములా ఒకటి 44 అని గుర్తుపెట్టుకుంటే చివరి వరకు మీరు కంటిన్యూ 45, 46, 47 వేసుకుంటూ వెళ్ళండి ఇట్లా ఇయర్స్ అనేది. మా రాజు ఒక ఫార్ములా కనిపెట్టాడు 1944. అది రివీల్ కాకుండా, రివీల్ అంటే వేవేల్ ప్రణాళిక 44 తర్వాత 45, వేవేల్ ప్రణాళిక ఇక్కడ 45. నెక్స్ట్ ఇది రివీల్ కాకుండా ఉండడానికి ఒక మిషన్ కావాలన్నా, మిషన్ అంటే క్యాబినెట్ మిషన్ ప్రణాళిక 1946. ఆర్డర్వైజ్ 44, 45, 46. ఓకేనా? ఇయర్స్ కూడా ఇలా గుర్తుపెట్టుకోవచ్చు 46. అట్లయితే మీకు అమౌంట్ ఇస్తామని చెప్పేసి క్రిప్స్ రాయబారం చేసుకున్నారు. అట్లయితే అంటే అట్లీ ప్రణాళిక, అట్లీ ప్రకటన ఎప్పుడు 1947. ఆర్డర్వైజ్ వచ్చిన 44, 45, 46, 47. నెక్స్ట్ అమౌంట్ ఇస్తాము, అమౌంట్లో మౌంట్ బాటన్ ప్రణాళిక 1947. ఓకేనా? తర్వాత స్వాతంత్రం రావడం జరిగింది.